నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చిన ప్రెస్ సోదరులందరికీ ముందుగా మా ధన్యవాదాలు. మేము జీ కొండూరు మండలం, ఇబ్రహీంపట్నం మండలం క్వారీ క్రషర్స్ ఓనర్స్ అసోసియేషన్ తరఫు నుంచి ఈరోజు మా విన్నపాలు కొన్ని ప్రపంచానికి తెలియటం కోసం మేము వచ్చామండి ఇక్కడికి మీ ముందుకి. ఫస్ట్ థింగ్, రీసెంట్ టైమ్స్లో మాకు వచ్చిన మెయిన్ ప్రాబ్లమ్స్ అంటే ప్రతిసారి ప్రభుత్వాలు మారినప్పుడు కానీ ఏదన్నా కొత్త చట్టాలు వచ్చినప్పుడు కానీ అన్నెసరీగా లేనిపోని అభియోగాలు మా మీద రావటము, మేము క్వారీయింగ్ అక్రమంగా చేస్తామని అవన్నీ ఏవో రకరకాలైన అభియోగాలు వేస్తున్నారు. అసలు ఈ పర్టికులర్ ఏరియా యొక్క హిస్టరీ మేము చెప్తుంటే, జీకొండూరు మండలం, ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్న క్వారీలన్నిటి కూడా గత 40-45 ఇయర్స్ నుంచి జరుగుతున్న క్వారీయింగ్ అండి. ఒక క్వారీ, ఒక క్రషర్ పెట్టాలంటే దానికి రెవెన్యూ డిపార్ట్మెంటు, మైన్స్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పొల్యూషన్ డిపార్ట్మెంటు, లోకల్ సిఆర్డిఏనో, హెచ్ఎండిఏనో, వాటెవర్ ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని పర్మిషన్స్ వస్తేనే మేము క్వారీలు పెట్టగలుగుతాము. క్వారీలు రెగ్యులర్గా రన్ చేయడానికి కూడా మాకు మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి మేము డెడ్ రెంట్లు కడతాము, రెవెన్యూ జనరేట్ చేస్తాం, స్టేట్స్కి రెవెన్యూ జనరేట్ చేస్తాం, ఆ మండలానికి కూడా. ఇవన్నీ ప్రాసెస్లో పద్ధతి ప్రకారం చేసుకుంటేనే మేము ఆపరేట్ చేయగలుగుతాం. దిస్ ఈజ్ అన్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీని బేస్ చేసుకుని ఈ పర్టికులర్ ఏరియాలో దగ్గర 10,000 మంది బతుకుతున్నారండి, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. రీసెంట్ టైమ్స్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఈ గత 3-4 సంవత్సరాల నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, మా ఏరియాలో ఫారెస్ట్ వాళ్ళు అభియోగించేది ఏంటంటే, మేము చేస్తున్న క్వారీయింగ్ ఏరియాని ఫారెస్ట్ ఏరియాగా వాళ్ళు భావించి అది ఫారెస్ట్గా క్లెయిమ్ చేసి మమ్మల్ని మాకు నోటీసులు పంపించడం కానీ, మేము దాన్ని కౌంటర్గా ఫైల్ చేయడం కానీ, రకరకాల బ్యాక్ అండ్ ఫోర్త్ జరుగుతూ వచ్చిందండి. దీనికి అసలు రూట్ కాజ్ ఏంట్రా బాబు అని మేము, మాకు ప్రశాంతంగా సాగుతున్నాయి, 40 సంవత్సరాల నుంచి బాగా సాగుతుంది, సడన్గా ఏంట్రా ఈ కొత్తగా వచ్చిందని మేము దాని మీద స్టార్ట్ చేస్తే, ఒకరోజు అకస్మాత్తుగా విజిలెన్స్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. కంప్లైంట్ ఇచ్చి ఇది మొత్తం అక్రమ మైనింగ్, దీన్ని ఆపాలని చెప్తే విజిలెన్స్ వాళ్ళు వచ్చారు మా దగ్గరికి. ఆ రోజు ఇప్పటి ఎస్పీ రవీంద్రబాబు గారు, ఆ రోజు విజిలెన్స్ ఎస్పీ గారు, ఆయన ఆధ్వర్యంలో ఒక దగ్గర 100 మంది గవర్నమెంట్ అఫీషియల్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ సర్వే సెటిల్మెంట్, మైన్స్, ఫారెస్ట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ వచ్చి దాని గురించి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చారండి. అసలు ఫారెస్ట్ ఎక్కడుంది, కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఎక్కడుంది, కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్కి బౌండరీస్ ఎక్కడున్నాయి, జీకొండూరు లోయా విలేజ్ బౌండరీస్ ఎక్కడున్నాయి, కడియంపోతరం విలేజ్ బౌండరీస్ ఎక్కడ ఉన్నాయని మొత్తం రాసి దాన్ని ఫారెస్ట్ వాళ్ళు కూడా చూపించినట్టుగా చూపించి, దాని యొక్క రిపోర్టు, ఎవరెవరు ఆఫీసర్స్ వచ్చారో వారి సంతకాలు, ఇంక్లూడింగ్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అన్ని డీటెయిల్గా ఇచ్చి రిపోర్ట్ ఇచ్చారండి. దీని తర్వాత సబ్సిక్వెంట్గా అప్పటి జేసీ గారు మాకు ఒక నోటీస్ పంపించారండి. ఎవరో అనానిమస్ పర్సన్ ఒక కంప్లైంట్ ఇచ్చారంట, ఈ ఏరియాలో క్వారీయింగ్ జరుగుతుంది, ఎవరో కంప్లైంట్ ఇచ్చడం వల్ల మా మీద ఇమీడియట్గా ఫస్ట్ క్వారీలు ఆపండి, ఒక 3-man కమిటీ వేస్తాం మేము, దాన్ని అసలు నిజ నిర్ధారణ చేయడం కోసం అని చెప్పారు. మేమందరం మేడం క్వారీలు ఆపటం, మేము వెళ్ళి వేడుకున్నాం, మేడం క్వారీలు ఆపేసి మీరు చేయనక్కర్లేదు మేడం, మేము వర్కింగ్ చేస్తాం. ఆ టైంలో వర్కులు ప్రాపర్గా మన క్యాపిటల్ సిటీకి వర్కులు కానీ, హైకోర్టు కట్టేది కానీ, అన్ని రకాల వర్కులు, చుట్టుపక్కల ఉన్న వర్కులన్నిటికీ మేము సప్లై చేస్తాం, ఇంక్లూడింగ్ పోలవరం ప్రాజెక్ట్కి కూడా ఫేజ్ 5 కెనాల్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళేవి. సో ఆ రకమైన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ జరుగుతున్నాం మేడం, ఇప్పుడు ఆగిపోతే మీ స్టేట్కి కూడా ప్రాబ్లం, మాకు ప్రాబ్లం అవుతుంది, సో మీరు దాన్ని కన్సిడర్ చేయండి అంటే, మేడం గారు సరే మీరు హైయర్ అథారిటీస్కి వెళ్ళాలంటే మేము దాని మీద ఒక స్టే తీసుకురాగలిగాం. స్టే తీసుకొచ్చిన తర్వాత దాని మీద 3-man కమిటీ రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ స్టే తీసుకొచ్చిన తర్వాత దాని మీద 3-man కమిటీ రిపోర్ట్ కూడా వేశారు, 3-man కమిటీ రిపోర్ట్ ఇచ్చారండి. ఈ 3-man కమిటీ రిపోర్టు 5/10/2019లో వచ్చిందండి, 5/10 అరౌండ్ దట్ టైం. ఆ రిపోర్ట్లో ఫారెస్ట్ వాళ్ళ వాదన, ఆ రిపోర్ట్లో ఎవరెవరు ఉన్నారంటే అప్పటి సబ్ కలెక్టర్ గారు, JC2 గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ DFO గారు, మైన్స్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి AD గారు, వాళ్ళందరూ సైట్కి వచ్చి విజిట్ చేసి, అప్పుడు కూడా మీడియా సమక్షంలో జరిగిందండి మొత్తం అంతా. వాళ్ళు మొత్తం కొలిచి దాని రికార్డ్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మ్యాప్స్, ఫారెస్ట్ వాళ్ళ వాదన మొత్తం ఇది డీటెయిల్గా వాళ్ళు టేబులర్ ఫామ్లో మొత్తం పెట్టి క్లియర్గా ఒక రిపోర్టు JC గారికి, కలెక్టర్ గారికి ఇచ్చారండి. దాంట్లో మెన్షన్ చేస్తూ ఫైనల్గా కిందకి ఏం మాట్లాడారంటే, దేర్ ఈజ్ అన్ అంబిగ్విటీ ఇన్ ద క్లాసిఫికేషన్, RSR క్లాసిఫికేషన్లో పూర్వం బిఫోర్ ఇండిపెండెన్స్ 1927, 28, 1940 ఆ టైంలో క్రియేట్ అయిన కొన్ని మ్యాప్స్, FMVs, RSRలు అప్పట్లో కర్ణాలు
అక్కడ అడుగు ఉంటే ఇక్కడ చిట్టు అడుగని, లేదా ఇక్కడ దేవుడి విగ్రహం ఉంటే దేవుడి అడుగని, అలా రకరకాలుగా దేశం మొత్తం మీద ఉన్నాయండి. మన ఒక్క రాష్ట్రంలో కాదు, దేశం మొత్తం మీద ఉన్నాయి. అలా ఉండటం వల్ల వాళ్ళకి 1996లో ఎక్కడో నీలగిరి హిల్స్లో జరిగిన ఒక కేసు దాన్ని బేస్ చేసుకొని దానికి వచ్చిన చట్టాన్ని దీనికి అప్లై చేసి ఆ ఫారెస్ట్ ఆ పదం మీ రెవెన్యూ రికార్డ్స్లో ఈ ఫారెస్ట్ అనే పదం ఉంది కాబట్టి మా చట్టం అట్రాక్ట్ అవుతుంది దీన్ని మేము అని అన్నారు. మేము అప్పుడు అర్థమైంది అసలు ఇది రెవెన్యూ రికార్డ్ కరెక్షన్ చేయాలి కదా. మేము రెవెన్యూ రికార్డ్స్ మొత్తం అంతా అసలు ఏంటి దీన్ని అసలు రెవెన్యూ రికార్డ్స్ ఎట్లా చేస్తారని చెప్పి చదివితే మన స్టేట్ ఫామ్ అయిన దగ్గర నుంచి రెవెన్యూ వాళ్ళతో ఒక బుక్ ఉంటుందండి. దాంట్లో వాళ్ళ గెజెట్ బుక్ తీసుకుందామని చెప్పి అసలు మొత్తం సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ని తెప్పించిందండి. అంటే అది ఇండియా వైడ్గా ఉండే మొత్తం భూమి యొక్క మన ఇండియాలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన మ్యాప్ని తీసుకొచ్చి దాంట్లో మన ఖండాన్ని పెట్టి ఇది కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ అండి. ఈ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ఇది కొండపల్లి విలేజ్ అండి, ఇది కడియంపోతం విలేజ్, ఇది లోయ విలేజ్. క్లియర్గా వాటి బౌండరీస్ కూడా డిఫైన్ చేసి గ్రీన్ లైన్స్తో బౌండరీ కూడా డిఫైన్ చేసి ఆ బౌండరీ డిఫైన్ చేసిన తర్వాత బార్డర్ డిమార్కేషన్ చేసిన తర్వాత అప్పుడు ఒక రిపోర్ట్ గవర్నమెంట్కి ఇచ్చిందండి. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ భూమే, దీంట్లో ఎటువంటి వ్యత్యాసం లేదు. కాకపోతే మన రికార్డ్స్లో చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోకపోవడం వల్ల ఈరోజు ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళకి వచ్చిన ఈ 1996లో వచ్చిన కొత్త ఏదో ఒక జడ్జిమెంట్ని బేస్ చేసుకొని మీరు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్లో మేము అట్రాక్ట్ అవుతుంది అంటున్నారు. కానీ వాళ్ళ మ్యాప్ అడిగామండి మేము ఫారెస్ట్ వాళ్ళని, అసలు సార్ మేమంటే డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారు మేము ఇన్ని మ్యాప్లు చూపిస్తున్నారు అసలు మీ మ్యాప్లు ఏంటి అని చూపిస్తే వాళ్ళ మ్యాప్లు ఏం లేవు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ వచ్చేసి 22,000 చిల్లర ఎకరాలండి. ఇది ఆల్మోస్ట్ పరిటాల దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఈ ఏరియా అంతా ఉందండి. అవన్నీ వాళ్ళు డీజీపీఎస్ సర్వే ఏ రోజు చేయలేదు. మన ల్యాండ్స్ అన్ని మన రెవెన్యూ ల్యాండ్స్ అన్ని కొత్తగా వచ్చిన ప్రభుత్వం కానీ పాత ప్రభుత్వం కానీ లక్కీగా డీజీపీఎస్ సర్వే మోడర్నైజేషన్ ఆఫ్ ద సర్వే చేయడం వల్ల ల్యాండ్స్ అన్ని పకడ్బందీగా పర్ఫెక్ట్గా తయారవుతున్నాయి. ఇప్పుడు వాటి ఎఫ్ఎంబీస్ స్కెచ్లు ట్రావెల్స్ డేటాలు ఉన్న తర్వాత కూడా ఈ ల్యాండే లేదంటాం అనేది చాలా విచిత్రం అండి. ఇది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. Thanks for watching. Like and comment. Subscribe.